ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ ముందుకు రావడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడమైన మా ప్రభా, నీకే వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యమై ఉన్నవాడా, నీకే స్తోత్రం తండ్రి. నాయనా తండ్రి, నాయన నీ వాక్య భాగంలో నుంచి మాకు మర్మాలను బోధించువాడా, నీకే స్తోత్రం తండ్రి. మర్మాలను బయలుపరచుకోవడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం ఎంత శక్తి కలిగిందో, ఎంత తండ్రి నమ్మదగిందో, ఎంత తండ్రి శ్రేష్టమైందో ప్రభా, మరి ఒక్కసారి రుజువు చేయడానికి తండ్రి మీరు ఇచ్చిన ఇన్సైట్స్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయినా ఈ వాక్యాన్ని తండ్రి మేము బోధించుకోవచ్చుండగా, ఈ వాక్యాన్ని మేము తండ్రి నేను ధ్యానించుకోవచ్చుండగా తండ్రి నేను మీ స్వరం మాకు వినింపచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యం తండ్రి నా పట్ల మా అందరి పట్ల మీరే జరిగించండి. మీరే మేలు చేసి మహింపొంది దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని అసలు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యాక్చువల్గా ఇది అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అందరికీ తెలిసిందే, కానీ దేవుడు నాకు ఎంతో కొత్త ఇన్సైట్ ఇచ్చినట్టుగా అనిపించింది. సో ఆ పాయింట్స్ నేను మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ మీరు అంటే ఈ వాక్యం తెలిసిందే కదా అని చెప్పేసి మీరు వినడం మానేయద్దు. దయచేసి చివరి వరకు వినమని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను తీసుకున్న చాప్టర్ ఏంటి అంటే గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 2 వర్స్ 7 నేను చదువుతున్నానండి. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇంగ్లీష్లో కూడా చూసుకుందామండి. జీసస్ సెడ్ టు ద సర్వెంట్స్, ఫిల్ ద జార్స్ విత్ వాటర్ అండ్ దే ఫిల్ దెమ్ అప్ టు ద బ్రిమ్. ఈ వాక్య భాగము, ఈ స్టోరీ మనందరికీ కూడా తెలిసిందేనండి. సో దేవుడు తన యొక్క పరిచర్యని స్టార్ట్ చేసినాక ఫస్ట్ చేసినట్టు ఒక సూచక్రియగా కూడా మనకి ఇక్కడ ప్రింట్ చేయబడి ఉంది. అంటే దేవుడు గురించి అప్పటికి ఎవరికి కూడా యేసు ప్రభువు గురించి నా అవగాహన, ఆయన ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తారు, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తారు, ఎటువంటి మహిమగల కార్యాలు జరిగిస్తారు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా అప్పటి వరకు రుచి ఎరిగిన వాళ్ళు ఎవరూ లేరండి. వారందరూ కూడా యాక్చువల్గా ఈ స్టోరీలో ఒక మ్యారేజ్ జరుగుతుంది. సో ఆ మ్యారేజ్కి యేసు ప్రభు యొక్క తల్లి, యేసు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా అక్కడికి ఇన్వైట్ చేయబడ్డారు. సో ఆ ఇన్విటేషన్ అనేది యేసు ప్రభు వారి యొక్క కుటుంబానికి వచ్చినట్టుగా మనం చూస్తామండి. సో ఈ కుటుంబ సభ్యులందరూ వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చిన తర్వాత, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి అక్కడ వైన్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి కాన్వర్సేషన్ ప్రకారంగా మనం ఆలోచిస్తే, సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షరసం అంతా కూడా కంప్లీట్గా అయిపోవడాన్ని బట్టి ఆ విషయం ఫస్ట్ మేరీకి తెలియబడ్డం, మేరీకి తెలిసిన తర్వాత సో జనరల్గా మన ఇంట్లో ఏమైనా వస్తువు అయిపోయింది, లేకుంటే ఒక ఇంట్లో మనకి ఈ యొక్క వస్తువు గురించి ఏమైనా బ్రేక్ అయినా లేకుంటే ఏ వస్తువు అయినా అయిపోతే మనం ఎవరికి చెప్తాము? మన ఇంటి యజమానికి చెప్పుకుంటాం, లేదంటే మన పెద్దవాళ్ళకి చెప్తాం, సో దట్ దే కెన్ బ్రింగ్ ఇట్ టు అస్. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క తల్లికి తెలిసినప్పుడు తను జనరల్గా చెప్పాల్సింది ఎవరికి? విందు ప్రధానికి చెప్పాలి. కానీ తను విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినట్లుగా అక్కడ కనపడదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతోటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినట్లుగా కనపడుతుంది అక్కడ. సో యేసు ప్రభుకి ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ వైన్ అయిపోయింది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యి అంటే, ఇక్కడ జీసస్ క్రైస్ట్ యొక్క తల్లికి ఆల్రెడీ జీసస్ గురించి ఎన్నో వాగ్దానాలు ఫ్రమ్ ద బిగినింగ్ వింది. అంతేకాకుండా అవన్నీ కూడా తన హృదయంలో దాచిపెట్టుకుంది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది. సో ప్రతి వాగ్దానాన్ని తను ఇన్స్టోర్ చేసుకుంటూ తన యొక్క హృదయంలో అవన్నీ కూడా స్టోర్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా తను దాచిపెట్టుకుని వాటినన్నింటినీ కూడా ధ్యానిస్తూ వాటన్నింటినీ కూడా ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తామండి. అంతేకాకుండా ఇంకొకటి చూసినట్లయితే యేసు ప్రభువు తన తల్లి చెప్పంగానే వెంటనే ఓకే అమ్మా అని చెప్పేసి తను అక్కడ ఒబీడియన్స్ చూపించినట్లుగా కనపడదు. నాతో నీకేం పని, ఇంకా నాకు సమయం రాలేదు అని చెప్పేసి చెప్పినట్లుగా కనపడుతుందండి. చెప్పిన తర్వాత తల్లి అంటే మరియా యేసు ప్రభువుకు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పింది, ఒక విషయం చెప్పింది. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద డిసైపుల్స్. అక్కడ నుండి వారందరికీ అంటే పని వారందరికీ కూడా
ఒక మాట చెప్తుంది. అక్కడున్న పరిచారకులకు అందరికి ఏమని చెప్పింది అంటే, వాట్ ఎవర్ జీసస్ సేస్ యూ జస్ట్ ఫాలో ఇట్, యూ షో ద ఒబీడియన్స్ టు ఇట్. అంటే తను ఏదో చెప్పబోతున్నాడు, తను ఏదో కార్యం చేస్తాడు అనే విషయాన్ని తన తల్లి గమనించినట్లుగా మనకు కనపడుతుందండి. అంతేకాకుండా మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్గా మనం ఆ పరిచారకులందరూ చేసిన దాన్ని కనపడుతుంది. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనం అందరం కూడా we all having our own intellectuality, own thoughts, own mindsets and own actions and own attitudes. సో ప్రతిదానికి కూడా మనకి ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, ఇది చేస్తే జరిగిపోతుందా అనేటువంటి ఒక ఆలోచనలు, ఒక క్వశ్చన్స్, ఒక థాట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. కొన్ని మాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి నోట్లోంచి. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు వాళ్ళకి ఏం చెప్తాడు అనేది కూడా తల్లికి తెలియదండి. కానీ తల్లి చెప్పిన మాట ఏంటి అంటే, యేసు ప్రభు మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి, జస్ట్ యూ ఫాలో దట్, జస్ట్ యూ షో ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అని చెప్పినట్లుగా మనం చూస్తాం. సో మన జీవితాల్లో కూడా ఇక్కడ గాడ్ ఈజ్ వన్స్ అగైన్ రిమైండింగ్ టు అస్ వీ నీడ్ ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు గెట్ ఏ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. If you are waiting for a supernatural blessing, but you are still not yet received the supernatural blessing from the God, but what God is saying to you today for me and for you is just you show the act of obedience. సో ఈ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అక్కడ పరిచారకులందరూ కూడా చూపించడాన్ని బట్టి అక్కడ కార్యం జరిగింది అని కూడా మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ యేసు ప్రభువు వాళ్ళతో చెప్పిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభు చెప్పిన ఒకటే ఒక మాట, ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఏంటి అంటే, మీరు వెళ్ళి అక్కడ నుండి రాతి బాణలన్నింటినీ కూడా నీళ్లతో నింపండి. అక్కడ సిచ్యువేషన్ అంటే అక్కడ జరుగుతున్న సినారియో ఏంటి అంటే, వాటర్ అయిపోయింది అని కాదు. వాటర్ అయిపోయింది అని చెప్పేసి తన తల్లి చెప్పలేదు, వాటర్ లేదు అని చెప్పలేదు. తన తల్లి చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ వైన్ అయిపోయింది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. సో వీఆర్ ల్యాక్ ఆఫ్ వైన్, వీఆర్ ఇన్ ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ సంథింగ్ which is lagging in the that is the main course of thing in the weddings at that time. సో జనరల్గా ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఆ ద్రాక్షరస విందు అనేది కూడా అది ఒక ఆహ్లాదానికి, అది ఒక సంతోషానికి గుర్తుగా, వాళ్ళ యొక్క స్టేటస్ని చూపించడానికి ఒక సింబల్గా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ద్రాక్షరసాన్ని వాళ్ళు ఇస్తున్నట్లుగా ఆ కానాను విందులో కనపడుతుందండి. గలతీ అనేటువంటి ప్రాంతంలో, అక్కడ గలిలయ అనేటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ విందులో. కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు సో యేసు ప్రభు వాళ్ళతో చెప్పింది ఏంటి అంటే, సో అక్కడ ప్రధానికి వెళ్ళి ఎవరో చెప్పలేదు, విందు అయిపోయింది, విందుకి వైన్ లేక అయిపోయాం, మనం వైన్ లేదు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి లాస్ట్ మినిట్ అరేంజ్మెంట్స్ అక్కడ ఏమి జరగాలి అని చెప్పేసి ఆలోచించట్లేదు. మనం అసలు ఒక వెడ్డింగ్ గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తే, ఒక వెడ్డింగ్ అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్, మేబీ వే బిఫోర్, మేబీ 2 months నుంచి ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇప్పుడు, లేదు అంటే అట్లీస్ట్ 6 months నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, లేదు అంటే అట్లీస్ట్ మినిమం ఒక 10 days నుంచి వాట్ ఎవర్ దే నీడ్ దే ఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్ అవుట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఫర్ ద వెడ్డింగ్. ఫ్రమ్ ద day 1 నుంచి ఫ్రమ్ day 5, లేదంటే ఇప్పుడు మ్యారేజెస్ ఆల్మోస్ట్ 5 days కూడా జరుగుతున్నాయి. సో ఈ డేస్ ప్రతి డేకి కూడా ఈ డెకరేషన్ ఎలా ఉండాలి, లేకుంటే గ్రూమ్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, తర్వాత బ్రైడ్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, అక్కడ ఎటువంటి ప్రిపరేషన్స్ ఉండాలి, ఎటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండాలి, అన్నిటిని గురించి కూడా మనము ముందే సార్ట్అవుట్ చేసుకుని ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ యొక్క వివాహంలో కూడా ఎవ్రీథింగ్ వాజ్ మేబీ ప్రీ ప్లాన్డ్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ద వైన్ ఈస్ గోయింగ్ టు బీ డన్. సో కానీ అట్లాగా ప్రిపరేషన్ చేసుకుంటూ మనం ఇప్పుడు చేస్తున్నట్టు మ్యారేజెస్లో ఏదైనా లాస్ట్ మినిట్లో ఒకటి అనుకున్నట్టుగా క్యాటరింగ్ వాళ్ళు ఆగిపోయారు అనుకోండి, లేదంటే ఎవరైనా మనకి ఇప్పుడు వెడ్డింగ్లో మెయిన్గా డెకరేషన్ వాళ్ళు ఆగిపోయారు అనుకోండి, లేదంటే కెమెరామెన్ ఆగిపోయాడు అనుకోండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ దట్ హ్యాస్ టు బీ టేకెన్ కేర్. సో అటువంటిది ఆగిపోతుంది అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఫీల్ అవుతాము, మనం ఎంత వర్రీగా, ఎంత యాంగ్షియస్గా, ఎంత కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క వివాహంలో ఉండటాన్ని బట్టి యేసు ప్రభు యాజ్ హీ ఈస్ బీయింగ్ ఇన్వైటెడ్ ఇన్ టు ద వెడ్డింగ్, సో ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ సో స్మూత్లీ అని చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఇక్కడ యేసు ప్రభువు తన సమయం గురించి కానీ తన యొక్క సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పటికీ కూడా, బట్ హీ షోడ్ ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్
ఫర్ హర్ పేరెంట్స్ వర్డ్స్. తన మామ్ ఏదైతే చెప్పిందో సో ఆ విషయాన్ని తను తీసుకున్నట్లుగాను, ఆ విషయంగా ఒక రిజల్యూషన్ తీసుకున్నట్లుగా కనపడుతుందండి. సో కాబట్టే ఫస్ట్ థింగ్ అక్కడ జీసస్ ఒబీడియన్స్ చూపించారు. నెక్స్ట్ థింగ్ చూస్తే జీసస్ అక్కడ ఉన్నటువంటి పరిచారకులందరికీ కూడా ఒక మాట చెప్తారు, యూ జస్ట్ ఫిల్ విత్ ద వాటర్ అంటిల్ ద బ్రిమ్. సో అక్కడ ఉన్నటువంటి ఆ పరిచారకులందరూ కూడా, అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు చేసింది ఏంటి అంటే జస్ట్ దే హ్యావ్ ఫిల్ ద ఆల్ ద జార్స్ అంటిల్ ద బ్రిమ్. సో ఆ బ్రిమ్ వరకు కూడా ఫుల్గా వాళ్ళు ఆ యొక్క రాతి బాలను నీళ్లతో నింపినట్లుగా కనపడుతుందండి. సో ఆ నీళ్లతో నింపటము, ఆ ఫుల్గా నింపటాన్ని బట్టి అంటే మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఇది జరుగుతుందా ఏంటండి, వాళ్ళందరూ పాస్టర్స్ కదండి అలా చెప్తారు, అది వాక్యం కదా ఎప్పుడో అయిపోయింది కాబట్టి అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుందా అండి, అంటే వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మనం వింటున్నాం కానీ మన జీవితాల్లో జరుగుతుందా ఏంటండి అని చెప్పేసి some sign of disagreement, some sign of disobedience, some sign of నాట్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ అనేది చేస్తూ ఉంటారు. అది తెలియకుండానే తెలిసి తెలియకుండానో జరుగుతూ ఉంటుంది. కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పరిచారకులతో చెప్పినటువంటి యేసు యొక్క తల్లి చెప్పింది, యేసు ప్రభు ఏం చెప్తే అది చేయమని వాళ్ళది విన్నారు అక్కడ. అంతేకాకుండా యేసు ప్రభు తన తల్లి ఏం చెప్పిందో ఆయన విన్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు అక్కడ నుండి పరిచారకులతో ఒక మాట చెప్తే అక్కడ ఉన్న రాతి బాలను నింపండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ విన్నారు. సో నాకు ఇక్కడ 3 సినారియోస్లో కూడా ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని అనిపించింది నాకు. ఎందుకు అంటే ఎవరు ఈ మాట వినకపోయినా కూడా వి మే నాట్ సీ ద బ్లెస్సింగ్, వి మే నాట్ సీ ద సూపర్ న్యాచురల్ థింగ్ దట్ వాస్ హ్యాపెన్ ఇన్ ద వెడ్డింగ్. ఎందుకంటే వాటర్ ఈస్ బీయింగ్ టర్న్ ఇన్ టు వైన్. సో దట్ ఈస్ నాట్ సింపుల్ అండి. ఎందుకంటే వైన్ ప్రిపరేషన్ ఈజ్ సో లాంగ్. ఎప్పుడైనా మనకి మంచి వైన్ కావాలి అంటే వీ నీడ్ టు ప్రిజర్వ్ దట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్, సో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద గ్రేట్ వైన్. లేకుంటే మంచి ద్రాక్షరసాన్ని మనం పొందుకోవాలి అంటే సో అంత ప్రిపరేషన్ కావాలి. కానీ ఇక్కడ ఈ విషయంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళని రాతి బాణలను అక్కడి వరకు ఫుల్గా నింపారో, నింపిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్న పరిచారకులకు చెప్పినట్లుగా మనం చూస్తామండి. సో మళ్ళీ ఆ పరిచారకులు వాళ్ళ అంటే యేసు ప్రభు మాటను అక్కడ ఒబీడియన్స్ చూపించినట్లుగా కనపడుతుంది. ఆల్రెడీ ఇక్కడికి ఇది 4th టైమ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ మనకి ఇక్కడ కనపడుతుందండి. సో ఎవ్రీ టైమ్ ద కీ పాయింట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఎందుకు అంటే మన జీవితంలో మనము వెళ్తున్నటువంటి పాత్లో మనకి ఎన్నో డౌట్స్ రావచ్చు, ఎన్నో యాంగ్జైటీస్ రావచ్చు, ఎన్నో ఫియర్స్ ఉండొచ్చు. కానీ ఎట్ దట్ టైమ్ when you are going to listen to the voice of God, when you are able to listen to the voice of God, when you are able to show the obedience to the voice of God, then that is the time you are going to see the mighty miracle in your life, in my life. అక్కడ ప్రధానికి ఆ విషయం కూడా తెలియలేదు, అంటే దే ఆర్ లాగింగ్ ఆఫ్ వైన్ అనే విషయం వాళ్ళకి తెలియలేదు. అలాంటిది తెలియకోకుండానే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దే మైట్ హ్యావ్ టు బై ఏ వెరీ ఎక్స్పెన్సివ్ వైన్. సో అటువంటి లాస్ట్ మినిట్లో ఎక్స్పెన్సివ్ వైన్ కొనాల్సినటువంటి అవసరం లేకుండానే దేవుడు అక్కడ సమృద్ధిని ఇచ్చేశాడండి. దేవుని యొక్క కృప ద్వారా అక్కడ సమృద్ధిని అనుభవించినట్లుగా మనకు చూస్తామండి. అంటే మన జీవితాల్లో కూడా మనము అమ్మో ఈ కార్యం ఎలా జరుగుతుంది, లేదంటే ఇంత డెబ్ట్స్ ఉన్నాయి, ఈ డెబ్ట్స్ అని నేను ఎలా క్లియర్ చేస్తాను, లేదంటే ఇంత క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది, ఈ బిల్ని నేను ఎలా క్లియర్ చేయగలుగుతాను, నాకున్న రిసోర్సెస్ వెరీ లిమిటెడ్గా ఉన్నాయి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి మనం ఒబీడియన్స్ చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము. అంతేకాకుండా వాళ్ళు కంటిన్యూస్లీ దే ఆర్ వర్కింగ్ ఆన్ విత్ ద ఫెయిత్. ఎందుకు అంటే వాళ్ళ ఆ పరిచారకులు ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడి ఉంటే అక్కడ ఆ కార్యం జరగకపోయేదేమో. కానీ ఎవ్వరూ కూడా ఆ మాటకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కానీ, వ్యతిరేకంగా ఆలోచన చేసినట్లుగా కానీ ఎక్కడ మనకి రాసలేదండి. అంటే విత్ కంటిన్యూస్ ఫెయిత్ దే ఆర్ వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ టు ఫిల్ ద వాటర్ అండ్ టు ఫిల్ ద జార్స్.
సో ఆ వాటర్ని ఫిల్ చేసుకుని వచ్చి జార్స్లో పోయటం ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. రాతి బాణలు అవి ఎంతో అంటే లాట్ ఆఫ్ వాటర్ని కంటైన్ చేసేవిగా కనపడుతున్నాయి మనకు అక్కడ. అంటే దే మై టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్. సో అటువంటి మినిట్స్లో అవర్స్లో వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకోకుండా ప్రతి చోట కూడా అప్పటికి వాళ్ళు యేసుప్రభు ఎవరో కూడా ఎరగలేదండి. వాళ్ళు యేసుప్రభు కార్యాలు చేస్తాడని, అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకాలు జరిగిస్తాడనే విషయం కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలియకపోయినా సరే కానీ వాళ్ళు ఒబీడియన్స్ చూపించారు. వాళ్ళు దేవుని మాటలో ఉండే ఆ కమాండ్నెస్ని, అంతేకాకుండా దేవుని మాటలో ఉండే ఆ యొక్క మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించి వెంటనే దే షోడ్ ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దే షోడ్ ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్. సో ఆ విధంగా వాళ్ళు చూపించడాన్ని బట్టి అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అయ్యింది. ఆ విందు ప్రధానికి ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ కానీ లేక ఆ స్టేటస్ ఇప్పుడు ఒక సింబాలిక్గా అంటే ఒక వైన్ని వాళ్ళు అక్కడ ఇస్తున్నారు అంటే దట్ ఈస్ సింబల్ ఆఫ్ స్టేటస్. సో అక్కడ కూడా ఆ స్టేటస్ని మిస్ అవ్వకోకుండా దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా ఆ యొక్క యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ వీళ్ళందరికీ కూడా విజయాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తామండి. అన్నీ కూడా ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్ అండ్ వెరీ హ్యాపీలీ ఇట్ వాస్ ఎండెడ్, ద వెడ్డింగ్ వాస్ ఎండెడ్. సో అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం ఏదైనా కార్యాన్ని మనం మొదలుపెట్టినప్పుడు, ఏదైనా కార్యాల్లో మనకి లాగింగ్గా కనపడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే విత్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ విత్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ వీ హ్యావ్ టు గో టు ద గాడ్ అండ్ వీ హ్యావ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకు అంటే వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాట వినేసి అలా వదిలేసేయలేదు. దే స్టార్టెడ్ పోరింగ్ ద వాటర్ ఇన్ టు ద జార్స్. సో ఆ విధంగా వాటర్ని జార్లో పోయటం స్టార్ట్ చేసి అంటిల్ ద బ్రిమ్స్ దేలు వాళ్ళు నింపిన దాన్ని బట్టి అక్కడ వాళ్ళందరూ కూడా ఒబీడియన్స్ని చూపించడాన్ని బట్టి గొప్ప విజయాన్ని పొందుకున్నారండి. అంతేకాకుండా సమృద్ధిని పొందుకున్నారు, అంతేకాకుండా సంతోషాన్ని పొందుకున్నారు, అంతేకాకుండా వాళ్ళందరిలో ఒక రకమైన హ్యాపీనెస్ని, జాయ్ని అనుభవించగలిగారు. సో ఆ విధంగా మన జీవితాల్లో కూడా దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, మనం యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ మనం చూపించినప్పుడు మనకు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా మనం ఏ విషయాల్లో మనం ల్యాగింగ్లో ఉన్నామని మనం అనుకుంటున్నామో, సో ఆ ల్యాగింగ్లో ఉన్నదానికి మనకు ఆయన ఫుల్ విత్ గుడ్ మెజర్ ప్రెస్డ్ డౌన్ షేకెన్ టుగెదర్ రన్నింగ్ ఓవర్ ఈస్ గోయింగ్ టు బి poured on to our laps because we are serving a almighty God who can do mighty miracles for you and for me. So in order to get the supernatural blessings, what you need to do is you have to show the act of obedience. You need to show the act of faith. సో ఈ రెండు కూడా మనం జతపరిచి జోడించి మనం ఆ యాక్షన్స్లో మనం చూపించినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు మనం పొందుకుంటామని నమ్ముతూ దేవుని చెంటి రెవల్యూషన్ని బట్టి, దేవుని చెంటి ఈ నడిపింపుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా దేవుని చెంటి బ్లెస్సింగ్స్కి మనందరం కూడా వారసుగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ ఎంకరేజింగ్. God bless you all.